డైరెక్ట్ సెల్లింగ్ లో ప్లాన్ విన్న తర్వాత చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం మీ ఒక్కరికే జరిగే సమస్య కాదు, ఈ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సవాలే. జనాలు ఎందుకు వెనకడుగు వేస్తారో దాన్ని మీరు ఎలా అధిగమించవచ్చో ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ ద్వారా నేను షేర్ చేస్తాను. మొదటిది నమ్మకం లేకపోవటం, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. చాలా మందికి కంపెనీ మీదో లేదా ఆ ప్లాన్ మీదో నమ్మకం కలగకపోవచ్చు. గతంలో జరిగిన కొన్ని మోసపూరిత స్కాముల వల్ల డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే భయపడే వాళ్ళు ఉంటారు. దీనికి పరిష్కారం ఏంటంటే కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్, సక్సెస్ స్టోరీస్, మీరు పొందిన ఫలితాలు వాళ్ళకి చూపించండి. రెండోది పెట్టుబడి మరియు రిస్క్. ఇన్వెస్ట్మెంట్ ఫియర్ అంటారు దీన్ని. చిన్న మొత్తం అయినా సరే డబ్బు పోతాదేమో అనే ఒక భయం అందరిలోనూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఇదొక బిజినెస్ అని, కేవలం డబ్బులు కడితే వచ్చే స్కీమ్ కాదని వారికి వివరించండి. వస్తువులు కొనుక్కుంటే బిజినెస్ ఐడి ఉచితంగా వస్తుందని స్పష్టంగా క్లియర్ గా చెప్పండి. మూడోది నేను చేయలేను అనే అభద్రతా భావం. ప్లాన్ బాగున్నా నేను జనాలను చేర్పించలేను లేదా నేను ఇంత బాగా మాట్లాడలేను అని వారు అనుకోవచ్చు. దీనికి పరిష్కారం ఏంటి? మీరు ఒక్కరే చేయరు, మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుందని మీరు భరోసా ఇవ్వండి. నాలుగోది ఫాలో అప్ లో లోపం. చాలా మంది ప్లాన్ విన్న వెంటనే ఓకే చెప్పరు. వారి ఇంటికి వెళ్లి ఆలోచిస్తారు లేదా ఇంట్లో వాళ్ళతో చర్చిస్తారు. అక్కడే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే వాళ్ళు ఆగిపోతారు. దీనికి పరిష్కారం ఏంటంటే ప్లాన్ చెప్పిన 24 నుంచి 48 గంటల లోపు ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడండి. వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి. మీరు చేయాల్సినటువంటి కొన్ని మార్పులు: వినటం నేర్చుకోండి. మీరు ప్లాన్ చెప్పడం కంటే వారి అవసరం ఏంటో అడగండి. వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా లేదా ఒక మంచి ప్రొడక్ట్ కావాలా, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ వివరించండి. ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయండి. కేవలం జాయిన్ అవ్వటం, జాయిన్ చేపించడం ఇలాంటి మాటలు కాకుండా మీ ప్రొడక్ట్ వల్ల కలిగే లాభాల గురించి ముందు చెప్పండి. ప్రొడక్ట్ నచ్చితే బిజినెస్ ఆటోమేటిక్ గా నచ్చుతుంది. ట్రైనింగ్ తీసుకోవటం. మీరు ప్లాన్ చెప్పే విధానం ఇంకాస్త అట్రాక్టివ్ గా ఉండాలి. మీ సీనియర్స్ ఎలా చెప్తున్నారో గమనించండి. ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ లో లా ఆఫ్ యావరేజ్ పనిచేస్తుంది. మీరు 10 మందికి ప్లాన్ చెప్తే అందులో 2 లేదా 3 మాత్రమే వస్తారు. కాబట్టి ఎవరైనా నో చెప్తే బాధపడకుండా నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి. థ్యాంక్ యూ.